హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో రీసెంట్గా నేను శిల్పారామం వీడియో పోస్ట్ చేశాను, అది మిస్ అయితే చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. అక్కడ ఎలాంటివి ఉంటాయి, మనకి హ్యాండ్లూమ్స్, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్, ఇట్లాంటివన్నీ నేను వీడియో తీసి పోస్ట్ చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మంచి డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాను దాంట్లో. అండ్ అక్కడ నేను కొన్ని తీసుకున్నాను, అవి ఏంటని వీడియోలో చూపించేస్తాను. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను శిల్పారామంకి వెళ్తే మాత్రం మెయిన్గా తీసుకునేది అయితే మాత్రం ఒకటే. అవి మీకు నా ఛానల్ ఫాలో అయితే తప్పకుండా తెలుస్తుంది మీకు. అవి ఏంటంటే మట్టి పాత్రలు. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట మట్టి పాత్రలు. సో నేనైతే ఎక్కువగా మట్టి పాత్రలు యూజ్ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని తీసుకున్నాను, అవి అయిపోయినాయి అనమాట. అంటే మనకి ఎక్స్పైరీ డేట్ లాగా రోజు వాడుతూ ఉంటే అవి పాడైపోతూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను 2-3 తీసుకున్నట్టు పోయినసారి వెళ్ళినప్పుడు అవి మొత్తం పాడైపోయినాయి. సో వెళ్ళాలనుకుంటా టైం పోస్ట్పోన్ చేశాను. సో మొన్న వెళ్ళినప్పుడు నాకు కావాల్సినవి తీసేసుకున్నాను. బట్ కానీ చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చిందండి శిల్పారామంలో. డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద సెన్స్ ప్రైజెస్లో అనమాట. సో చాలా ప్రైస్ పెరిగిపోయినాయి అనమాట. నేను అంతకుముందు 100 రూపీస్ తీసుకుని ఇప్పుడు 250 రూపీస్కి తీసుకోవాల్సి వచ్చింది. అంత ప్రైజెస్ పెరిగిపోయినాయి. అండ్ ఇంకొకటి నేను బాగా నోటీస్ చేసింది, స్టాల్స్ చాలా తగ్గిపోయినాయి అండి. మరి ఎందుకనో నాకు అర్థం కాలేదు, కానీ అంతకుముందు ఎక్కువ స్టాల్స్ ఉండేవి, చాలా బాగా అనిపించేది నాకు. సో అంటే ఒక చాట కాకపోయినా అలాంటి స్టాల్స్ రిపీటెడ్గా ఉండేవి అనమాట. సో ఇప్పుడు అట్లా లేవు, చాలా తక్కువ ఉన్నాయి స్టాల్స్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ స్టాల్స్ తక్కువ ఉన్నా సరే కలెక్షన్ మాత్రం చాలా అప్డేటెడ్ కలెక్షన్ ఉందన్నమాట. సో చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. అండ్ నాకు ఎందుకో హ్యాండ్లూమ్స్, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం మా హస్బెండ్కి కూడా అంతే, ఇద్దరికి బాగా ఇష్టం అనమాట. సో అందుకని అక్కడికి వెళ్తే తను ఎంకరేజ్ చేస్తారు, ఇవి తీసుకో బాగున్నాయి, ఇవి మంచిగా ఉన్నాయి, ఇవి కొంచెం ట్రెండింగ్గా ఉన్నాయి, లేకపోతే ఇవి యూజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించినవన్నీ తను సజెస్ట్ చేస్తారు, నేను కూడా తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే మాత్రం నేను ఇది చూపిస్తాను, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే టేబుల్ రన్నరు. సో ఇట్లాంటి స్టాల్స్ అయితే మనకి త్రూ అవుట్ శిల్పారామం అయితే నాకే తెలిసి ఒక 4-5 స్టాల్స్ చూసాను నేను. సో నేనైతే ఎంట్రన్స్లో ఉన్న స్టాల్ దగ్గర తీసుకున్నాను ఇది. సో దీంట్లో 2 సైజెస్ ఉన్నాయండి నేను తీసుకున్న స్టాల్లో అయితే. కొంచెం దీనికన్నా చిన్నది ఉంది, ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో ఇది ఇట్లా వచ్చింది, ఇది చాలా బాగుంది. ఇది ఇదంతా హ్యాండ్ మేడ్ అని చెప్పారు, మరి మేబీ హూ నోస్, గాడ్ నోస్. నేనైతే హ్యాండ్ మేడ్ అనే అనుకుంటున్నాను నేను కూడా. సో ఇది ఇలాంటివి బ్యాగ్స్, క్లచెస్ అసలు ఎంత బాగుంటాయో అనమాట. కుషన్ కవర్స్ ఇట్లాంటివన్నీ. నేను కుషన్ కవర్స్ ఎప్పుడు తీసుకోలేదు, కానీ గుచ్చుకుంటాయోనని టేబుల్ రన్నర్ మాత్రం ఫస్ట్ టైం తీసుకున్నాను. చాలా బాగుందండి ఇది డిజైన్ కూడా. అండ్ ఇదైతే నాకు అతను కోట్ చేయటమే 1000 రూపీస్ అట్లా చెప్పారు. సో మా హస్బెండ్ అయితే 400కి బార్గెన్ చేసి ఫైనల్గా 500కి తీసుకున్నారు. సో నాకు తెలీదు ఇది ఎంత వర్త్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ నేను శిల్పారామం వెళ్ళినప్పుడల్లా నేను బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు నాకు ఏదన్నా హ్యాండ్ మేడ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇది ఉంది, ఇదేమో ఒక 1000 రూపీస్ చెప్తారు, దాన్ని బార్గెన్ చేయాలంటే మనసు ఒప్పదు, నాకు ఎందుకో తెలియదు. కానీ ఇదంతా చేతితో చేశారు కదా, వాళ్ళని ఎందుకో తక్కువగా చేసిన వాళ్ళం అవుతామేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అందుకని బార్గెన్ చేయాలంటే బార్గెన్ చేయబుద్ది కాదు. సో మా హస్బెండ్ బార్గెన్ చేస్తారు శిల్పారామం వెళ్తే మాత్రం. సో ఇది తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఇది నా కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. అంటే ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చింది కదా, బ్లాక్ ఉంది, మరూన్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, గ్రీన్ కూడా ఉంది. సో నాకు ఇది బాగుందిలే కొంచెం అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఈసారి అయితే మాత్రం నేను మధుబాని పెయింటింగ్స్, పట్టచిత్ర పెయింటింగ్స్, ఇవి నాకు బాగా, పట్టచిత్ర నేమ్ కరెక్టే అనుకుంటున్నాను, ఆ పెయింటింగ్స్ అవి బాగా నచ్చినాయి. బట్ కానీ చాలా కాస్ట్లీ, నా బడ్జెట్కి ఎక్కువ అనమాట అవి. సో 15,000, 20,000, 25,000 కూడా ఉన్నాయి. సో నేనైతే ఎప్పటి నుంచి శిల్పారామంకి వెళ్తున్నాను కదా, సో వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను పెద్దది తీసుకోవాలి ఒకటి, నాకు లివింగ్ రూమ్లో ఒకటి పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఆశ. అది ఎప్పటికి నెరవేరుద్దో నాకైతే తెలియదు, కానీ
ఈసారి వెళ్ళినప్పుడైతే నాకు పట్టచిత్రవి అండ్ మధుబాని పెయింటింగ్స్ చాలా బాగా నచ్చినాయి. అంటే థీమ్ వైజ్గా ఉన్నాయి అనమాట. దశావతారము, రాముడి కళ్యాణము, కృష్ణ అవతారము, ఇట్లా అన్ని థీమ్స్గా కనిపించినాయి. నాకు అది చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో ఎప్పటికైనా తీసుకోవాలనిపిస్తుంది, బట్ తీసుకుంటాను లేదో నాకైతే తెలీదు. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నాకు బాగా నచ్చినవి కలెక్షన్ సిరామిక్ వండి. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, చాలా ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి. ఒక చిన్న ప్లేటే 1000 రూపీస్ 1100 రూపీస్ అట్లా చెప్తున్నారు సిరామిక్వి. నాకు అర్థం కాదు ఎందుకు ఇంత ప్రైస్ ఉన్నాయి. ఇవేమన్నా బ్రాస్వా లేకపోతే బ్రాంజా, ఎందుకని ఇంత ప్రైస్ అని అనిపించింది. లిటరల్గా నేనైతే చెప్తున్నాను, నాకు తెలిసిందే, నాకు అలా అనిపించింది ప్రైస్. మేబీ నిజంగా ఉండొచ్చేమో, అవి తెలియదు. మేబీ దాని డిజైన్కి అట్లా కాస్ట్ ఉంటుందేమో, నాకైతే తెలియదు. కానీ సో నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవి ప్లేట్స్ 2. నేను మొన్న నుమాయిష్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఇలాంటివి. అక్కడ అడిగితే 600 700 చెప్పారు ఈచ్ ప్లేటు. సో ఇక్కడ కూడా అంతే చెప్పారులేండి ఇట్లాంటివి. ఇదేంటంటే 1 pot మీల్స్ ఉంటాయి కదా, అవి తినడానికి, సూప్స్ లాంటివి, మ్యాగీ అలాంటివి తినడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. మేము సూప్లు మ్యాగీలు రేర్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇయర్లీ ఒక్కసారి తింటాం మేము మ్యాగీ. మేము అంతే, అసలు మేము మ్యాగీస్ కానీ సూప్స్ కానీ ఇన్స్టెంట్ ఫుడ్స్ అసలు తినము. రేర్ అని చెప్పుకోవచ్చు, చాలా రేరు. సింగిల్ పాట్ మీల్స్ అయితే తినడానికి బాగుంటాయని తీసుకున్నాను. అంటే ఇప్పుడు కట్టె పొంగల్ కానీ లేకపోతే వెజిటేబుల్ బిర్యానీ కానీ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. మా హస్బెండ్కి బాగా ఇష్టము. సో అవి తినడానికి ఇవి బాగుంటాయిలే అని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తున్నాను. అండ్ ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇది ఒక ప్లేటే 650 రూపీస్ ఏమో కోట్ చేశారు. నాకు బార్గెన్ కూడా చేయబుద్ది గల, నేను అన్ని స్టాల్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఒక చోట మాత్రం ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, అతను ఇది ప్లేట్ కోట్ చేయటం 300 రూపీస్ అలా కోట్ చేశాడు. సో నేను 2 ప్లేట్స్ 350 రూపీస్కి తీసుకున్నాను. సో ఇవి 2. ఇది కొంచెం మీడియం సైజ్ అండి, పెద్ద సైజ్ కాదు, ఇవి మీడియం సైజు. వీటిలో పెద్ద సైజు అయితే 2 1200కి ఇస్తానన్నారు. సో నేను అంత సైజు మనకు అవసరం లేదులే, ఈ సైజు ఓకే అని చెప్పేసి ఇది తీసుకున్నాను, ఈ సైజు. సో ఇట్లా వస్తుంది ఈ డిజైన్. ఇది ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా బాగా అనిపించింది చూడంగానే, సరే అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకా శిల్పారామంకి వెళ్తే యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు తీసుకున్నాయేగా నేను ఇది లాస్ట్ ఇయర్ ఏమో నేను ఇది 100 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సేమ్ ఇది 200 తీసుకోవాల్సి వచ్చింది. సో ప్రైస్ అయితే చాలా చాలా ఎక్కువ అయినాయి అన్నమాట, ఎందుకో అర్థం కాలేదు. సో ఇంకొకటి ఏంటంటే మట్టి పాత్రలు అలవాటు అయిన తర్వాత వేరే వాటిలో ఎందుకో నచ్చట్లేదు టేస్ట్. వీటిలో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి యూజ్ చేస్తున్నాను ఇవి. సో యూజ్ చేస్తూ ఉంటే ఇవి తప్ప వేరే వాటిల్లో వండాలని అనిపించట్లేదు. అంటే పప్పు కానీ ఏదన్నా పచ్చడి చేసినా లేదన్నా కూరలు చేసినా ఇవేంటంటే వండిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ వండితే ఈవినింగ్కి ఇంకా టేస్టీగా అనిపిస్తున్నాయి, ఇంకా బాగా కూర చాలా బాగుంది అనిపిస్తుంది. సో అట్లా అలవాటు పడిపోయాను నేనైతే. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సారీ ఇది 200 కాదండి, నేను ఇది 150కి తీసుకున్నాను. సారీ ఇది 150కి తీసుకున్నాను. ఎందుకో తెలియదు కానీ ఇవి ఎక్కువ రోజులు ఉండట్లేదు, క్రాక్స్ వచ్చేస్తున్నాయి. ఎంత మంచిగా మెయింటైన్ చేసినా సరే, ఎంత స్పెషల్ కేర్ తీసుకున్నా సరే. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు అడిగాను తనని, నేను ఎప్పుడు వెళ్ళినా ఈమె దగ్గర తీసుకుంటాను. సో ఇట్లా అయిపోతున్నాయి, త్వరగానే పాడైపోతున్నాయి, ఇట్లా నల్లగా వచ్చేసి అంత క్రాక్స్ వచ్చి ఆయిల్ లీక్ అయిపోతుందంటే, ఉండవమ్మ ఇవి ఎక్కువ మీరు రోజు వాడుతున్నారు కాబట్టి అస్సలు ఉండవు. కొంతమంది ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని రోజులు వస్తాయి, మీరు రోజు యూజ్ చేస్తే ఎక్కువ రోజులు రావు, త్వరగానే పాడైపోతాయి. అది మీ ప్రాబ్లం కాదు, మీరేదో ప్రాబ్లం చేశారని కాదు, దాని తత్వమే అంతా అని చెప్పింది ఆవిడ. సో అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో సరేలే త్వరగా పాడైపోతున్నాయని చెప్పి నేను అంత స్పెషల్ కేర్ తీసుకున్నా సరే ఉండట్లేదు అనమాట, పాడైపోతున్నాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నా 150 రూపీస్. అందుకని నేను ఏం చేస్తానంటే ఒకేసారి 4-5 కాకుండా నేను రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తాను అని అనుకున్నయే తీసుకున్నాను అనమాట. ఈసారి వెళ్ళినప్పుడైతే ప్లాన్ చేసుకుని ముందుగానే. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదొకటి. అంతకుముందు బాగా మందంగా ఉండేవి, బాగా తిక్కుగా ఉండేవి ఇవి. ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ కొంచెం పలచగా అనిపిస్తున్నాయి. బట్ క్వాలిటీ తగ్గింది కానీ ప్రైస్ మాత్రం బాగా పెరిగింది. ఇది 250 రూపీస్కి తీసుకున్నాను.
ఇదన్నమాట. ఇదేమన్నా చారు కానీ పెట్టుకుంటానికి లేదా కర్రీస్ చేసుకుంటానికి బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేమో కొంచెం చిన్నది దీనికన్నా, ఇదేమో దీనికన్నా పెద్దదన్నమాట. నేను ఎప్పుడు తీసుకునే సైజులే, సో అందుకని నాకు ఒక ఐడియా ఉంది. సో ఇదొకటి తీసుకున్నాను. అంతకుముందు మీరు నమ్మరు, ఇంత సైజు నేను 250 రూపీస్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ కేజీ పైన రైస్ పట్టిద్ది. ఇంతది మా చెల్లి తీసుకుందనమాట, 250 రూపీస్కి తీసుకున్నా. ఇప్పుడు ఇది 250 రూపీస్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎంత కాస్ట్లు పెరిగిపోయినాయో. అండ్ దీని మీద కొన్నిటి మీదకి మూతలు లేవండి, మూతలు ఇవ్వట్లేదు. అంతకుముందు ఇచ్చేది, బట్ ఇప్పుడు కొన్నిటి మీద మూతలు ఇవ్వట్లా. సో దీని మీదకైతే ఇచ్చింది, తీసుకున్నాను. ఇవి పాడైపోయినా ఇవి మాత్రం ఉంటున్నాయి నా దగ్గర. సో వేరే వేరే వాటికి యూజ్ చేసేస్తున్నాను అనమాట, మంచిగానే ఉన్నాయి కదా అని అనేసి. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఒకటి కళాయి లాగా అనమాట. అంటే నా దగ్గర స్టీల్ కడాయిస్ ఉన్నాయి అండ్ ఐరన్ కడాయిస్ కూడా ఉన్నాయి, కానీ మట్టి కడాయిలో వండితే ఆ టేస్ట్ వేరు. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నేనైతే పూర్తిగా అల్యూమినియం తీసేసానండి. నా దగ్గర ఎప్పటి నుంచో 10 ఇయర్స్ బ్యాక్ నుంచో ఉన్నాయి, అవి తీసి పక్కన పెట్టేశాను. సో ఈ మట్టివి, స్టీల్వి, ఐరన్ కడాయిస్ వాడుతున్నాను ప్రస్తుతానికైతే. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 250 రూపీస్ అట్లా ఇచ్చింది. అంతకుముందు వీటికి మూతలు ఇచ్చేది, ఇప్పుడు మూతలు లేవు. మనమే ఇంట్లో వేరే దాన్ని చూసి సెట్ చేసుకొని పెట్టుకోవడమే. సో ఇదొకటి. ఇది కూడా నాకైతే క్వాలిటీ కొంచెం పలచగా అనిపించింది, అంతకుముందు కొంచెం థిక్గా ఉండేది. బట్ చూడాలి ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అని అనేది. దీనికి యూజ్ చేయాలంటే కొంచెం సీజనింగ్ అదే ఉంటుంది. అండ్ డైలీ కూడా మనం ఇది యూజ్ చేస్తుంటే మామూలుగా స్టీల్వి క్లీన్ చేసినట్టు కాకుండా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుని అయితే క్లీన్ చేయాలి. ఎంత స్పెషల్ కేర్ తీసుకున్నా, ఎంత కష్టం ఉన్నా ఇవే అలవాటు అయిపోయినాయి. సో ఇవే వాడేస్తున్నాను అనమాట నేను. అందుకే మళ్ళీ మళ్ళీ ఇవే కొనుక్కొచ్చుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా ఇవే బాగున్నాయి, ఇవే తీసుకొని అంటున్నారు. సో తనకు కూడా నచ్చింది కదా, బాగానే ఉంటున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఇవే తీసుకుంటున్నాను. ప్రజెంట్ చూడాలి ఫ్యూచర్లో ఏమైద్దో, దీనికి మళ్ళీ ఏమైనా రీప్లేస్మెంట్ వస్తుందేమో. సో అవి అండి, శిల్పారామంలో ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు నేను. ఈ మట్టివే తీసుకున్నాను, బట్ కానీ ఇది మా హస్బెండ్ నచ్చిందని ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ ప్లేట్స్ అయితే మాత్రం నేను ఎప్పటి నుంచో చూస్తున్నా తీసుకోవాలి అని చెప్పేసి. సో ఈ ప్లేట్స్ ఇవి అసలు ఇవి ఎందుకని అంతంత కాస్ట్ చెప్తున్నాను, నాకు చాలా షాకింగ్ అనిపించింది ప్రైజెస్ అయితే. ఒక చిన్నది ఇట్లాంటిది జాడి ఇంతేనండి ఉంది, అది 600 చెప్పారు. మగ నేను షాక్ అయిపోయాను. సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఏం తీసుకోలేదు, ఓన్లీ ఈ 2 ప్లేట్స్. అది కూడా ఏంటంటే ఒక లాస్ట్లో అనమాట, ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, అతను మాత్రం ప్రైజెస్ మంచిగా చెప్పాడు. అన్నీ ఆరాంగా కూర్చొని మంచి ప్రైజెస్ చెప్పాడు. నాకు కంపేర్ టు అదర్ స్టాల్స్ అతని దగ్గర తక్కువ అని అనిపించింది నాకు. సో అందుకని చెప్పి ఇతని దగ్గర తీసుకున్నాను. సో ఫస్ట్ ఇవి రెండు ట్రై చేద్దాం, బాగుంటే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా కావాల్సి వస్తే తీసుకుందాంలే అని చెప్పేసి. ఇట్లాంటి స్టాల్స్ ఇంకెక్కడన్నా హైదరాబాద్లో ఉంటే మాత్రం నేను చూసి వెళ్తాను ఒకసారి. సో ఓవరాల్గా శిల్పారామంలో నేను తీసుకునేవి అయితే ఇదే. సో శిల్పారామం వీడియో నేను పోస్ట్ చేశానండి, అది మిస్ అయితే చూడండి. చాలా మంచి వీడియో, అది మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో శిల్పారామం ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్నా, శిల్పారామం గురించి తెలియాలన్నా ఆ వీడియో చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. సో అది అండి రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను ప్రైస్ చెప్పాను కదా 500 రూపీస్. సో మోస్ట్లీ అన్ని ప్రైజెస్ కూడా చెప్పేశాను. ఇంకా మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ప్రీవియస్గా నుమాయిష్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, అవి మిస్ అయితే చూడండి. సో అది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.